బిగినర్స్ దృష్టిలో పెట్టుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళకు బాడీ మెజర్మెంట్స్ అనేది సరిగా తీసుకోవడానికి రాదు కాబట్టి నేను వాళ్ళ గురించి ఈ వీడియో అనేది చేస్తున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైలా టైలర్స్. చాలా మంది మెజర్మెంట్స్ గురించి అడుగుతున్నారండి. ఇప్పుడైతే బాడీ పైన ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను స్టెప్ బై స్టెప్ చెప్తానండి. ఫస్ట్ నేను నడుము నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఇది కొద్దిగా కిందికి పైకి కాకుండా కరెక్ట్ మనకు బ్లౌజ్ ఎక్కడైతే నిలబడుతుందో అక్కడే మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ మన ఫింగర్ అనేది కంపల్సరీగా లోపల సైడ్ అనేది ఇలా ఉండాలండి. ఇలా ఉండి ఇది చూడండి, ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందండి? నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు. మన ఫింగర్ అనేది ఇలా ఉండాలి, ఇలా పట్టుకున్నప్పుడు ఇలా ఉండాలి చూడండి. ఇప్పుడు ఇది నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు. ఇప్పుడు నడుము అనేది ఇలా రౌండ్గా తీసేసుకుంటాం కాబట్టి ఈజీగా ఎవరికైనా కానీ కరెక్టే వస్తుంది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెస్ట్ మెజర్మెంట్ అది ఎలా తీసుకోవాలనేది తెలుస్తుందండి. కానీ చాలా మందికి ఏంటంటే ఇట్లా టైట్గా తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు ఏంటంటే ఇలా టైట్గా తీసుకుంటారు. ఇలా టైట్గా తీసుకున్నప్పుడు మీకు బాడీ పైన ఈ మెజర్మెంట్ అనేది మీకు ఆది బ్లౌజ్ కన్నా తక్కువ వస్తుందండి. ఇలా తీసుకున్నప్పుడు మీరు అలా కాకుండా ఒకవేళ కస్టమరే కానీ ఎవరే కానీ బాడీ పైన మెజర్మెంట్స్ తీసుకోమన్నప్పుడు మనము ఇలా రౌండ్గా తీసుకోకూడదండి. అంటే ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటారండి, నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు. మెయిన్ ఇది బిగినర్స్ దృష్టిలో పెట్టుకొని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు బాడీ మెజర్మెంట్స్ అనేది సరిగా తీసుకోవడానికి రాదు కాబట్టి నేను వాళ్ళ గురించి ఈ వీడియో అనేది చేస్తున్నానండి. స్టార్టింగ్ మెజర్మెంట్స్ తీసుకునేవారు ఇలా తీసుకున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంతనో కొంత ఒక 37 36 వచ్చింది అనుకోండి. మీరు సేమ్ వీళ్ళకి 36 వచ్చింది అని చెప్పి మీరు అదే మెజర్మెంట్స్తోని బ్లౌజ్ స్టిచ్ చేశారనుకోండి, వాళ్ళకి టైట్ అయిపోతుంది చెస్ట్ లూజ్ అనేది. అది రాదు వాళ్ళకు, ఎందుకంటే మీరు బాడీ టైట్గా తీసుకుంటారు కాబట్టి అది మెజర్మెంట్ అనేది టైట్ అయిపోతుంది. అదే కస్టమర్స్ది మళ్ళీ ఆది బ్లౌజ్ చెక్ చేయండి. మీరు బాడీ పైన తీసుకున్న దానికన్నా ఆది బ్లౌజ్ అనేది లూజ్ ఉంటుంది. మీరు అందుకే బాడీ పైన ఎప్పుడే కానీ కొత్తగా నేర్చుకునేవారు మొత్తం చుట్టుకొలత అనేది తీసుకోకూడదు. ఇప్పుడు అలా తీసుకోకుండా ఈజీ ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను చూడండి. మనం కస్టమర్కు మెజర్మెంట్ తీసుకున్నప్పుడు బాడీ పైన ఈ సింగిల్ పీస్ అనేది ఇక్కడి వరకు ఇది ఎంత ఉంది అనేది ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉందండి? 9 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మనము ఇది కూడా కరెక్ట్ ఉందా లేదా అని మళ్ళీ తెలుసుకోవడానికి ఇటు సైడ్ కూడా చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనకు ఇక్కడ సైడ్లో కుట్టు ఉంటుంది కదా, ఇక్కడ ఈ కుట్టు దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడికి ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా 9 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఇది 9 ఇంచెస్, 9 ఇంచెస్ ఎంత? 18 ఇంచెస్. 18 ఇంచెస్ బ్యాక్ పార్ట్లో 18 ఇంచెస్ వస్తుంది. మొత్తం ఇప్పుడు ఇలా చెస్ట్ లూజ్ ఎంత? 36 ఇంచెస్. ఇది కూడా కరెక్ట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా బ్యాక్ పార్ట్లో ఇలా తీసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కరెక్టే ఉందా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఎలా చేస్తారు? మీరు ఇక్కడ నుంచి తీసుకోకూడదు. అప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇట్లా తీసుకోకూడదు. ఇలా తీసుకోకుండా ఏం చేయాలంటే మనకు ఈ నెక్ డీప్ ఎక్కడైతే వస్తుందో ఇది ఇక్కడ తీసుకోవాలి. ఇలా ఇప్పుడు దీనికి స్ట్రైట్గా ఇలా కరెక్ట్ మనకు ఈ డీప్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా చూడండి, కరెక్ట్ కుట్టు వరకు 18 ఇంచెస్ వచ్చిందండి. ఇది మీరు క్రాస్ చెక్ చేసుకోవడం అంటే ఫ్రంట్ పార్ట్లో మనకు ఎంతైతే వచ్చిందో అది కరెక్టేనా కాదా అనేది తెలుసుకోవడం. ఇది చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ పైన తీసుకుంటారు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటారు. ఇలా తీసుకున్నప్పుడు ఏంటంటే కొందరికి ఇక్కడ ఎక్కువ వస్తుంది. మీకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఎంత? 18 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 19 ఇంచెస్ కూడా రావచ్చు ఇక్కడ పైన తీసుకున్నప్పుడు, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా బ్రాడ్గా ఉంటుంది. ఇది బ్రాడ్గా ఉన్నప్పుడు ఇది వెడల్పు అవుతుంది, అప్పుడు మీకు ఇక్కడ కొద్దిగా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అటువంటి టైంలో మీరు ఇక్కడ తీసుకున్నారనుకోండి, మీకు మెజర్మెంట్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుందండి. మీరు ఫ్రంట్ పార్ట్లో చెక్ చేసుకున్నారు, అది కరెక్టేనా కాదా అని తెలుసుకోవడానికి ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఇలా చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఈ చుట్టుకొలత మొత్తం ఎంత వచ్చింది? మనకు 36 వచ్చింది. 36 కూడా కరెక్టేనా కాదా అని తెలుసుకోవడానికి మనము ఈ హార్మోల్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ భుజం పైన కుట్టు ఉంటుంది కదండి, ఈ భుజం పై నుంచి ఇక్కడ మనకు కుట్టు ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ వరకు ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చెక్ చేసినప్పుడు ఎంత రావాలి? మనకు
8 ఇంచులు రావాలి. 8 ఇంచులు అంటే వీళ్ళ హార్మోల్ రౌండ్ వచ్చేసి 16 ఇంచులు ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఎంత అంటే 8 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకు 8 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే బాడీ మొత్తం చుట్టుకొలత ఎంత అవుతుందో ఇప్పుడు మనకు 36 ఉంది కదా, 36 డివైడెడ్ బై 4 చేసుకోవాలి. 9 వస్తుంది. 9లో 1 ఇంచు మైనస్ చేసుకోవాలి, అప్పుడు 8 వస్తుంది. 8 అనేది మనకు ఇక్కడ ఈ మెజర్మెంట్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్ వచ్చింది. ఇలా మ్యాచ్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా చెస్ట్ లూజ్ కూడా 36 కరెక్టే అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చెక్ చేసినాము, అది కరెక్టేనా కాదా అని చెప్పి బ్యాక్ పార్ట్లో చెక్ చేసుకున్నాము. అప్పుడు చుట్టుకొలత మొత్తం వచ్చింది, 36 వచ్చింది. ఆ 36 కూడా కరెక్టేనా కాదా అని చెప్పేసి మనము హార్మోల్ రౌండ్తో కూడా చెక్ చేసుకున్నాము. ఇప్పుడు ఇన్ని విధాలు మనం బ్లౌజ్ మెజర్మెంట్ అనేది చెక్ చేసుకోవచ్చు. మెయిన్ అయితే ఇదండి, నడుం మెజర్మెంటు, చెస్ట్ మెజర్మెంటు, ఇవి 2 మెజర్మెంట్స్ ఉంటే చాలండి మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ లెంత్ చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ భుజం పైన ఎక్కడైతే కుట్టు ఉంటుందో అక్కడ నుంచి ఈ మనకు బ్యాక్ సైడ్ టక్స్ వేస్తాం కదండి, ఈ టక్స్ వరకు ఇట్లా కిందికి కరెక్ట్గా లాగి పట్టాలండి. లాగి పట్టి చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు 14.5 ఇంచులు ఉందండి. ఇప్పుడు ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనకు నెక్ డీప్ అనేది ఎలా తీసుకోవాలి. ఇప్పుడు చాలా మందికి ఇక్కడ కన్ఫ్యూజన్ అండి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకుంటారు. ఇప్పుడు ఒకరేమో ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా తీసుకుంటారు. ఇలా తీసుకొని ఇది ఇప్పుడు ఎంత ఉంది, 9.5 ఇంచులు ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటారు. ఇలా తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది, 10.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఎవరికన్నా మనం చెప్పాలి. ఇప్పుడు మనం బాడీ పైన ఇక్కడ తీసుకొని ఎవరికో చెప్తాము, స్టిచ్ చేయమని చెప్తాము. అప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి చెప్పేసి ఇలా తీసుకొని చెప్పారు అనుకోండి, వాళ్ళు 9.5 ఇంచు వాళ్ళు ఎలా పెడతారో తెలియదు. లేదంటే మీరు ఇలా తీసుకొని 10.5 అని చెప్పారు అనుకోండి, వాళ్ళు ఎలా స్టిచ్ చేస్తారో ఎలా కటింగ్ చేస్తారో తెలియదు. అప్పుడు ఏందనేది మీకు నెక్ డీప్ అనేది తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఇలా తీసుకోకుండా రివర్స్లో తీసుకోవాలి. ఇప్పుడు మనకు బ్లౌజ్ పొడవు ఎంత వచ్చేసింది, 14.5 ఇంచులు వచ్చింది. ఈ 14.5 ఇంచులు వచ్చింది కదా, మనకు ఈ రౌండ్ వచ్చింది కదా, ఈ రౌండ్ వచ్చిన దగ్గర ఈ మిడిల్లో ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే ఇప్పుడు ఇది ఎంత వచ్చిందండి, మనకి 5 ఇంచులు వచ్చింది. ఎగ్జాంపుల్ 5 ఇంచులు వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ 5 ఇంచులు అనేది మనము దీంట్లో మైనస్ చేయాలి. మనకు బ్లౌజ్ పొడవు ఎంత వచ్చేసింది, 14.5 ఇంచులు వచ్చింది. 14.5 ఇంచులు మైనస్ మనకు ఈ పెత్త అనేది 5 ఇంచులు ఉంది. మైనస్ 5 ఇంచులు తీసేస్తే మనకు అప్పుడు నెక్ డీప్ అనేది 9.5 ఇంచులు వస్తుంది. ఒకసారి చెక్ చేద్దామండి. 14.5 మైనస్ 5 అంతే 9.5 ఇంచులు వస్తుందండి. ఫుల్ బ్లౌజ్ లెంత్లో నుంచి ఇది మైనస్ చేసుకుంటే మనకు నెక్ డీప్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఇది ఏంటంటే నేను బిగినర్స్ కోసము ఈజీ ప్రాసెస్లో చెప్తున్నానండి. ఇప్పుడు ఇంతవరకు అయితే మీకు బ్యాక్ పార్ట్లో నెక్ డీపు ఇది ఎలా తీసుకోవాలనేది అర్థమైంది కదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ తీసుకోవాలి, ఫుల్ షోల్డర్. ఇప్పుడు అది ఎలాగా, మనకు ఇక్కడ బోన్ ఎక్కడైతే జాయింట్ ఉంటుందో ఈ బోన్ దగ్గర నుంచి ఇక్కడ ఈ బోన్ వరకు తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలంటే ఇలా వెనకాల నుంచి ఇలా తీసుకున్నప్పుడు టేప్ అనేది మరీ ఇలా పెట్టొద్దండి, కరెక్ట్ మనకు మెడకు ఆనుకునేలాగా ఇలా ఉండాలి. ఇలా ఉండి ఇక్కడ బోన్ ఎక్కడైతే కదులుతుందో ఈ బోన్ నుంచి ఈ బోన్ వరకు, ఇది ఎక్కడైతే కదులుతుందో ఈ బోన్ వరకు ఇలా తీసుకోవాలి. ఇప్పుడు దీనికి ఫుల్ షోల్డర్ అనేది ఎంత ఉందనేది చూపిస్తాను. ఇది ఇప్పుడు సైజ్ వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ ఎంత అండి, 36. ఇప్పుడు ఈ 36 చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి ఈ ఫుల్ షోల్డర్ వచ్చేసి 14.5 ఉంటుంది, అంటే 14.5 ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఇక్కడ నుంచి ఇలా చెక్ చేయాలి. ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ ఎగ్జాక్ట్గా 14.5 ఇంచులు అనేది ఎగ్జాక్ట్గా వచ్చిందండి. చెస్ట్ లూజు 36 ఉన్న వాళ్ళకు ఫుల్ షోల్డర్ వచ్చేసి 14.5 ఇంచులు ఉంటుందండి. ఉంటే ఒక 1/2 ఇంచు కొద్దిగా అటు ఇటు ఉంటుందండి. కానీ 90% మందికి అయితే చెస్ట్ లూజ్ 36 ఉన్న వాళ్ళకి మాత్రము 14.5 ఇంచులే ఫుల్ షోల్డర్ ఉంటుంది. మీరు అంతా పెట్టుకుంటే సరిపోతుందండి. ఓకేనా? ఇప్పుడు ఇది మనము డీప్ నెక్ కట్ చేసేటప్పుడు ఈ డీప్ను బట్టి మనము షోల్డర్ నుంచి మైనస్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ చార్ట్ వీడియోలన్నీ మన ఛానల్లో చాలా క్లియర్గా ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్లో కొత్తగా చూస్తున్న వారు చెక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ మొత్తం క్లియర్గా అర్థమైంది కదండి బ్యాక్ పార్ట్లో కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇక్కడ నుంచి ఎపెక్స్ పాయింట్ ఎంత ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మనకు భుజం పైన కుట్టు ఎక్కడైతే ఉంటుందో ఈ భుజం పై నుంచి ఇక్కడికి ఇలా చెక్ చేసుకోవాలి, ఇక్కడ సెంటర్కి. ఇప్పుడు దీనికి ఎంత వచ్చింది, 10 ఇంచెస్ వచ్చిందండి.
ఇప్పుడు ఇలా 10 ఇంచెస్ వచ్చినాక ఇప్పుడు మనకి ఇది ఫుల్ ప్రిన్స్ కట్ ఉందండి. ఇది వచ్చేసి ఇప్పుడు కొందరికి ఏంటంటే షేప్ బెల్ట్, మనకు 3 డాట్ బ్లౌజ్ ఉండి షేప్ బెల్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ షేప్ బెల్ట్ అనేది ఇక్కడికి ఉంటుంది, ఇలా ఉంటుంది షేప్ బెల్ట్ అనేది. ఇలా ఉన్నప్పుడు వాళ్ళ కస్టమర్ని అడగాలి, మీకు ఈ బ్లౌజ్ ఎలా ఉంది, ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఉందా, మీకు ఫ్రంట్ పార్ట్ ఏమన్నా చిన్నగా అనిపిస్తుందా, లేకపోతే లెంత్ ఎక్కువైనట్టు అనిపిస్తుందా అని అడగాలి. వాళ్ళు ఓకే కరెక్టే ఉందా అని అనుకుంటే అప్పుడు ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. మనకు షేప్ బెల్ట్ వరకు ఈ లెంత్ ఎంత ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చెక్ చేసుకొని ఇది నోట్ చేసుకోవాలి. మళ్ళీ దీని తర్వాత మనకు షేప్ బెల్ట్ వస్తుంది అనేది కూడా మనం నోట్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే వీళ్ళకు ఈ బ్లౌజ్ కరెక్ట్గా ఉంది కాబట్టి మనము స్టిచ్ చేసే బ్లౌజ్ కూడా వాళ్ళకి ఫ్రంట్ లెంత్ సరిపోయింది కాబట్టి మనం అంతే పెట్టాలి. వాళ్ళకి అప్పుడే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్. ఈ షోల్డర్ నుంచి స్ట్రైట్గా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు మనకు ఇక్కడ ఈ నెక్ లైన్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఇలా చెక్ చేసుకోవాలి. 6.5 వస్తుంది. ఓకేనా? ఈ 6.5 అనేది నోట్ చేసుకోవాలి. అంటే కొందరు ఇలా క్రాస్గా కూడా తీసుకుంటారండి. ఇప్పుడు ఇదే బ్లౌజ్కి ఇలా క్రాస్గా తీసుకున్నప్పుడు చూడండి ఇక్కడ 8.25 వరకు వచ్చిందండి. ఇప్పుడు ఇలా ఏంటంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. మీరు అదే ఇలా తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మీకు మోస్ట్లీ కరెక్ట్గా వస్తుందండి ఇటువంటి మెజర్మెంట్స్ తీసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లెంత్ తీసుకోవాలండి. ఇక్కడ మనకు భుజం పైన కుట్ట ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి ఈ హ్యాండ్ లెంత్ అనేది ఇలా తీసుకోవాలి. ఇది ఇప్పుడు 10 ఇంచెస్ ఉందండి. ఈ 10 ఇంచెస్ దగ్గర మనము ఈ లూజ్ ఎంత ఉంది అనేది ఈ లూజ్ కూడా ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు చెక్ చేసుకున్న తర్వాత కొందరికి ఏమవుతుందంటే ఇక్కడ మొత్తం ఫ్యాట్ లాగా ఉంటుందండి, లూజ్ చర్మం ఉంటుంది. ఇక్కడ లూజ్ చర్మం ఉండి ఏమవుతుంది, మనం ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ ఇలా మార్క్ చేసామనుకోండి, కొందరికి ఇక్కడ టైట్ అయిపోతుంది, పట్టేస్తుంది ఇక్కడ ఫ్యాట్ ఉండేసి. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మనము ఈ భుజం నుంచి మనకు 6 ఇంచెస్ మెజర్మెంట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒకటి ఈ లూజ్ అనేది తీసుకోవాలి. దీన్ని ఏమంటారంటే బైసెప్ లూజ్ అంటారు. ఈ బైసెప్ లూజ్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ ఒక మెజర్మెంట్ వస్తుంది, కింద కూడా మెజర్మెంట్ వస్తుంది. మనము కటింగ్ చేసేటప్పుడు ఈ మెజర్మెంట్ చెక్ చేసుకోవాలి, కింద కూడా మనకు హ్యాండ్ లెంత్ ఎక్కడికైతే వస్తుందో అక్కడ కూడా ఆ మెజర్మెంట్ కూడా మార్క్ చేసుకోవాలి. మనం ఈ 2 లైన్లు మ్యాచ్ అయ్యేలాగా మార్క్ చేసుకున్నాం అనుకోండి, ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. బ్లౌజ్ చూస్తున్నారు కదండి, ఫిట్టింగ్ అనేది ఇటువంటి ఫిట్టింగ్ వచ్చేలాగా మా దగ్గర బ్లౌజ్ ప్యాటర్న్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి, వాట్సాప్ చేసి మాకు మెజర్మెంట్స్ ఇస్తే మేము మీ మెజర్మెంట్స్ ప్రకారమే మేము కస్టమైజ్ చేసి మీకు కొరియర్ అనేది చేస్తామండి. మేము ఇచ్చే పేపర్ కటింగ్ షీట్ అనేది ఇలా ప్లాస్టిక్ షీట్ ఉంటుందండి. ఇప్పుడు ఇది చూడండి, ఇలా వచ్చింది కప్పు షేప్ అనేది. ఇలా వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి మనకు లోపలికి పోయింది. ఈ లోపలికి పోయేసి ఇలా వచ్చింది. అప్పుడు ఇది ఏమవుతుంది, 2 ఇంచెస్ అనేది మనకు బెల్ట్ కింద యూజ్ అవుతుంది. ఇది ఇప్పుడు ఇక్కడ వరకు టైట్ పట్టేసుకుంటుంది కింద. ఇక్కడ నుంచి మనకు కప్పు షేప్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ దీనికి ఏంది, కప్పుకు ఈ షేప్ అనేది సపోర్ట్ ఇస్తుంది ఇక్కడ టైట్ పట్టేసుకొని. ఇప్పుడు కొందరు కటింగ్ చేసేది ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా ఉంటుంది. ఇలా స్ట్రైట్గా ఉండడం వల్ల ఏంటంటే కిందికి వచ్చేస్తుంది షేప్ అనేది. కిందికి వచ్చేసి మొత్తం ఇలా డౌన్గా వచ్చేసి ఈ పైన కూడా నొక్కి పట్టినట్టు వస్తుంది. మీరు ఏదైనా బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నా, మీరు ప్యాటర్న్స్ తీసుకున్నా, ఏవి తీసుకున్నా ఒకసారి ఇవి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఆ కప్పు షేప్ ఎలా ఉంది, అసలు అది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అది మీరు కూడా ఎవరైనా మా దగ్గర బ్లౌజ్ ప్యాటర్న్స్ తీసుకోవాలనుకుంటే బోర్డ్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.